తాగుడుకు బానిసైన కొడుకును కన్న తండ్రే సుపారీ ఇచ్చి చంపించిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఉగ్రవాయి గ్రామ శివార్లో కోదండం రాజు హత్యకు గురయ్యాడు. అయితే తన కొడుకును తానే చంపమని సుపారీ ఇచ్చినట్లు తండ్రి సాయిలు పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు. కోదండం రాజు రోజు తాగి వచ్చి తల్లిదండ్రులు 2 చెల్లెలను తిట్టడం కొట్టడం చేసేవాడు. దీంతో కొడుకు వేధింపులు భరించలేక రాజును చంపమని అనిల్ అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి చంపించాడు. పోలీసులకు నిజం చెప్పడంతో సాయిలు అనిల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మధ్యాహ్నం 12 గంటలకు కోదండం సాయిలు దేవునిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి అతను ఒక మనిషిని చంపినట్టుగా తెలిపిండు. దాంతో అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసి ఆ ఉగ్రవాయి శివారులోకి వెళ్ళి చూడగా నిజంగానే ఒక మగ వ్యక్తి పేరు కోదండం రాజు, వయసు 25 సంవత్సరాలు, అతను చనిపోయి ఉగ్రవాయి శివారులో పడి ఉన్నాడు. అటు డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు 2 చెల్లెలని మానసికంగా శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పాటు దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితో సుపారీ మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాయి శివారులో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి గురిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని 2 అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కు తరలించడం జరుగుతుంది.